రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం నుండి. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. జాగ్రత్తగా గమనించాలి నాయన. ఫేస్ లైటింగ్ తగ్గించడం ఎక్కువైపోయిందిరా. 13వ వచనంలో మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, మనం అందరమే పరిశుద్ధాత్మ శక్తి పొంది ఉన్నాం. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి పొందాం. అది ఎలా పొందాం? విస్తారముగా నిరీక్షణ గలవారం అవటం వలన. విస్తారముగా దేవుణ్ణి నమ్ముకుని ఉండాలి అంటున్నాడు బైబిల్లో. విస్తారముగా నిరీక్షణ గలవారమొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈ విస్తారమైనటువంటి దీనివలన దేవుడు విశ్వాసము ద్వారా, ఆ విశ్వాసం పొందిన మనలను విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సమస్త విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మనలను ఆనందముతోనూ, సమస్త ఆనందం, పలానా దగ్గర నేను బాధపడుతున్నాను అనేది లేకుండా మనమంతా కూడా మరి సమస్త ఆనందముతో సమస్త సమాధానముతో మనల్ని నింపుతానంటున్నాడు. మరి ఇది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుందో తప్ప సామాన్యులకు అది అర్థం కాదు. సమస్త ఆనందము సమాధానం, సమస్త ఆనందము సమాధానం. సమాధానం పొందడం అంటే, మనం సమాధానంగా ఉండడం అంటే మానసికంగా ఎలాంటి సమస్యలు మనలో ఉండకూడదు. సమస్త ఆనందం, సమాధానం, ఆనందం ఇవి కలిగి మనం చాలా ఆనందంగా ఉంటాం. నింపుతాడట మనల్ని. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనల్ని నింపుతాడట ఆయన. మనం అడగకముందే మనకేం కావాలో అన్నీ దేవుడు మనకిస్తాను అని అంటున్నాడు అక్కడ. పౌలు గారు ఎక్స్ప్లెనేషన్లో, నా సహోదరులారా, మీరు కేవలము కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొగుటకు నిరీక్షణకర్తయు దేవుడు నిరీక్షణకు కర్త. ఆయనందే నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు విశ్వాసము ద్వారా, మనం నమ్మకం ద్వారా సమస్త ఆనందము సమాధానం, సమస్త సమాధానం మనల్ని ఆ రెండింటితో పూర్తిగా నింపుతాను అని మాటిచ్చాడు ఆయన. 14, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు అంటే 13వ వచనం ప్రకారంగా మనము సమస్త ఆనందముతో సమస్త సమాధానంతో నిరీక్షణయగు దేవుని యందే నిరీక్షణ కలిగి బ్రతికితే మనం పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారమగుటకు నిరీక్షణకర్తయు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. అలా నింపబడిన మనం, నా సహోదరులారా, వాళ్ళతో అంటున్నాడు, నా సహోదరులారా,
మీరు కేవలము మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఇకపోతే కొరింది రోమీయులతో అంటున్నాడు, అంటే ఎంత చెడ్డవాళ్ళైనా మరి పౌలు గారు ఎంత పైకెత్తుతున్నారో చూడండి రోమీయుల్ని. భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించినని, ఎవరినైతే భ్రష్ట మనసుకు అప్పగించాడో వాళ్లతోనే ముగింపుకు వచ్చేసరికి, రోమాపత్రిక ముగింపుకు వచ్చేసరికి వాళ్ళని ఆడిపోసుకోకుండా, జాగ్రత్తగా వినాలి, ఆడిపోసుకోకుండా ఎంత తప్పు చేసినా వాళ్ళని చేర్చుకొని హత్తుకొని, నా సహోదరులారా మీరు కేవలము మంచివారు, చెడిపోయిన వారైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఇంక మళ్ళా మాట జ్ఞాపకం చేయకుండా ఏమని ముగిస్తున్నాడు అంటే, నా సహోదరులారా మీరు కేవలము మంచివారు. అస్సలు మంచివాడు గారు ఆయన వాళ్ళని మంచివారి కింద మాట్లాడుతున్నాడు. కనుక ఎవరైనా తప్పు చేశారు అని మనం అనుకుంటే శత్రువులుగా వారిని భావించకుండా, అంటరాని వారిగా వాళ్ళని చూడకుండా, వాళ్ళని ఎలా మనం సమర్థించాలి? మీరు మంచివారును, సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఎంత బాగా మనల్ని హత్తుకున్నాడు, ఎంత చక్కగా మన గురించి పౌలు గారు చెప్తున్నారని రోమీలు అనుకునేటట్టుగా మరి వాళ్ళంత చక్కగా సమర్థిస్తూ పైకెత్తుతున్నాడు పౌలు గారు ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. 15వ వచనం వచ్చేసరికి, ఆయనను అన్యజనులు అను అర్పణ, దేవునికి అన్యజనుల్ని అర్పణగా చేస్తున్నాను. అన్యజనులు అర్పణ అంటే వాళ్ళు కూడా బాప్తిస్మం పొంది దేవుని పిల్లలు అయ్యేట అర్పణ, దేవుని పిల్లలుగా అర్పణ దేవునికి అప్పగించాడు. ఎంత పాపినైనా ఎంత దోషినైనా దేవునికి అప్పగించి అర్పించాలి. అర్పణ వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, స్వనిర్ణయాలు తీసుకున్న స్వయం అధికారాలు చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది సత్యం. అయితే ఇలా మాటికి మనం పాపం చేశారు అని అనటం వలన పాపం చేసిన వాడు మానేక మరీ ఎక్కువగా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నిరీక్షణ గలవారు మీరు మంచి నిరీక్షణ గలవారండి అంటే మనం వాళ్ళని సమర్థిస్తూ పైకెత్తుతున్నాం, వాళ్ళ తప్పులు వాళ్ళు ఏనాటికైనా మానేయాలని. అదనమాట ఇక్కడ అర్థం. కనుక ప్రియులారా, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. చూసారా ఇక్కడ ఎంత చక్కగా ఉందో. అంటే పెద్ద సెంటెన్స్ కదా, అర్థం అవి పౌలు గారివి. ఇంగ్లీష్లో అంటాడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని. కంటిన్యూ, ఫుల్ స్టాపులు ఉండవు. ఎక్కడి నుంచి ఎంతవరకు ఫుల్ స్టాప్ లేదు. అయినను అనేది కూడా కాదు, కలిపేయాలి. 14వ వచనం నుంచి, నా సహోదరులారా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్ని జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇక్కడ ఫుల్ స్టాప్ పడింది. అంత పెద్ద సెంటెన్స్ అది. కనుక జాగ్రత్తగా దాన్ని మనం విడదీసి అర్థం చేసుకోవాలి. 15వ వచనంలో ఆయనను అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఎక్కడ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడింది? అన్ని జనుల అర్పణ, అన్ని జనులు దేవునికి అర్పించుకున్నారు అనేది ఎక్కడ అర్పణ ప్రారంభమైంది బైబిల్లో?
ఏంటన్నారు? కొర్నేలి ఇంటి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నారు. కనుక అన్ని జనులు ఆ రోజు పేతురు గారు మీటింగ్కి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద కూడా దిగిపోయాడు. యూదులైతే పౌలు పేతురు గారు బాప్తీసాలు ఇచ్చి పొరపాటు చేశారనుకోండి, నువ్వెవరు అయ్యా బాప్తీసాలు ఇవ్వడానికి? వాళ్ళకి మేము స్వజనులు, మేము కదా యూదులు, వాళ్ళు అన్ని జనులు కదా, వాళ్ళు దేవుడు లేనివారు కదా, మరి ధర్మశాస్త్రం లేనివారు కదా, నిరీక్షణ లేనివారు కదా, వాగ్దానాలు లేనివారు కదా, మరి వాగ్దాన భూమి లేనివారు కదా, వాళ్ళకి ఎలా నువ్వు బాప్తీసం ఇచ్చావని ప్రశ్నిస్తారు. అందుకే ఆ రోజు పేతురు గారు ఒక మాట అన్నారు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరికి బాప్తీసం ఇవ్వకుండా ఎవరైనా ఆటంకపరచగలరా నీళ్లకు? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనం. ఇది అన్ని జనుల అర్పణ. అన్ని జనుల అర్పణ అనగానే ఏదో మనం ఊహించేసుకొని కంగారు పడకూడదు. అన్ని జనుల అర్పణ. చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 47వ వచనం. అందుకు పేతురు అంటున్నాడు, మనవలే యూదులైన మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. వాళ్ళకి ఆజ్ఞ అయిపోయింది. అది పరిశుద్ధాత్మ అర్పణ. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి అన్ని జనులను అర్పణ చేశాడు. అదే మన ప్రారంభం. మనం కూడా అన్ని జనులమే. మనం ఎక్కడ ప్రారంభం అయ్యామో దేవునికి అర్పణగా అంటే 2000 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం అన్ని జనుల అర్పణ కొర్నేలి ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు కన్న తండ్రికి అర్పించాడు మనల్ని. అదే మన అర్పణ. అయినను అన్ని జనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతేనే. ఇక అన్ని జనులను అందరినీ, నాట్ ఓన్లీ ఆ రోజు కొర్నేలి ఇంటికి వచ్చిన కొద్ది మందితో కాక ప్రపంచ యావత్తు సర్వమానవాళ్ళని అన్ని జనులైన వారికి సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇప్పుడు నేను ఈజీగా అందరికీ బాప్తిసం ఇచ్చేయచ్చు. ఎవరైతే ఈ సువార్తను తీసుకుంటారో, నమ్ముతారో, స్వీకరిస్తారో నేను తప్పనిసరిగా వాళ్ళకి బాప్తిసం ఇచ్చేస్తాను. ఇక అన్ని జనుల అర్పణ. ఓకే, ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. ఆ రోజు కొర్నేలి ఇంటి దగ్గర జరిగిన పరిశుద్ధాత్మదేవుడే అర్పణ చేసినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడే కన్న తండ్రికి అర్పణ చేసినప్పుడు పేతురు ప్రసంగం ద్వారా నేనెవరిని అభ్యంతరపరచడానికి, నేనెవరిని, ఇది హేతువు చేసుకొని ఆ రోజు జరిగిన అర్పణని నేను ఆధారం చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. అందుకే మీకు ఇవంతా క్లియర్గా మీకు రాసి పెడుతున్నాను నేను. ఇవి రాయకపోతే యూదులు అడ్డగించేవారు. ఎందుకు అన్ని జనులైనటువంటి వారిని ఈ కార్యక్రమంలో దించారు, ఎవరు మీకు ఇమ్మన్నారు వీళ్ళకి? ఇవన్నీ కూడా ఈ సమస్యలతో ఎదుర్కొన్నటువంటి యూదులు సామాన్యులు కాదు, అన్ని సమస్యలు పెడతారు వాళ్ళు. అలాంటి సమస్యలతో ఉన్న పరిస్థితి అది. ఆ పరిస్థితుల్లో పౌలు సేవ చేయటం. ఎందుకంటే అప్పటికే పౌలు చంపాలని యూదులు నానా కుట్రలు చేశారు. ప్రాణాపాయంలో ఉన్నాడు ఆయన ఆ రోజు ప్రాణాపాయంలో ఉన్నాడు. ప్రాణాపాయంలో ఉండబట్టి ఇంత క్లియర్గా దేవుడే అన్నప్పుడు
దేవుడే అర్పించుకున్నప్పుడు, దేవుడే అర్పణను స్వీకరించినప్పుడు మీరెవరు అర్పణ ఇవ్వకూడదు వాళ్ళని అనడానికి అని ఈ వాస్తవాలను బయటపెట్టి దేవుడు తనకు చెప్పినటువంటి మాటలను ఖచ్చితంగా ఈ పత్రికలో రాస్తున్నాడు. 18, 17 కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశాస్పదము కలదు. ఏమంటున్నాడు? కాగా క్రీస్తు యేసును బట్టి, యేసుక్రీస్తు వలన అపోస్తులుడుగా నియమింపబడిన నేను మిగతా 12 మంది అపోస్తుల్లో ఒకడిని కాకపోయినా, మిగతా 12 మంది అపోస్తుల్లో నేను ఒక్కడిగా కాకపోయినా, దేన్ని బట్టి? క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసును అపోస్తులుడిగా నిర్ణయించాడు. అదే అన్నాడు కదా ఇందాక, ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశాస్పదము కలదు. ఎలాగనగా అన్ని జనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయింపని వాటిలో దేని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరియా ప్రాంత పర్యంతము క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించుచున్నాను. తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు, ఎవరు మళ్ళా అక్కడ అభ్యంతరపరుస్తారు అని. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా మనం బోధించేటప్పుడు బైబిల్పై మంచి పాండిత్యం ఉండాలి. ప్రసంగాలు చేయటం గొప్ప కాదు, మళ్ళా చెప్తున్నాను, ప్రసంగాలు చేయటం గొప్ప కాదు. ప్రసంగాలు చేసినంత మాత్రంలో నేను ఏదో లెక్చరర్ని అయిపోయాను, డైరెక్టర్ని అయిపోయాను అని అనుకోకూడదు ఎవరును. దానిని 100కు 100 పాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. ఇక్కడ ఈ పౌలు గారు ఈ క్లారిటీ, తనకున్న శక్తిని క్లారిటీ ఇస్తున్నాడు. ఎలాగా? అపోస్తులుడైతే అద్భుతాలు చేయాలి కదా, సూచక్రియలు చేయాలి కదా, గురుతుల బలం ఉండాలి కదా, మహత్కార్యాలు చేయాలి కదా. ఎందుకంటే అపోస్తులు గుడ్డివారికి, కుంటివారికి, మరి ఇక ఎన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్స్ పీపుల్కి, మరణించిన వారిని మరి బతికించలేదా, మహత్కార్యాలు జరిగించలేదా? మరి నువ్వేం చేసావని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరిని? పౌలుని అడుగుతున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే 18వ వచనం జాగ్రత్తగా వినాలి. ఎలాగనగా నేను యేసుక్రీస్తు నన్ను ఏర్పరిచాడని నేను ఎందుకంటున్నాను? నా దగ్గర కొన్ని గుర్తులు ఉన్నాయి. అపోస్తులకి ఏ గుర్తులైతే ఉన్నాయో నాకు కూడా ఆ గుర్తులే ఉన్నాయి. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు. యేసుక్రీస్తు బోధ చేసే కాలంలో అనేక మంది విధేయులయ్యారు. అన్యజనులు కాదు, యూదులే. దేనికి? ఆయన అనేకుల్ని కలపడానికి ఆయన సాక్షాత్తు ప్రయత్నించాడు తన 3 సంవత్సరాల జీవితకాలం, అంటే బోధనా కాలంలో. అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను. అపోస్తులు వాక్యం చెప్తున్నారా? నేను కూడా వాక్యం చెప్తున్నాను. క్రియలు చేతను. అపోస్తులు క్రియలు చేస్తున్నారా? నేను కూడా 13వ అపోస్తులుడిగా నేను కూడా క్రియలు చేస్తున్నాను. గురుతుల బలము చేతను. గురుతుల బలం. వాళ్ళు ఎలాగైతే గుర్తుల బలం, నువ్వు వెళ్ళు, నీ బిడ్డ బాగుపడుతుంది, నీ సైనికుడు బాగుపడతాడు, ఇలాగా అనేక గుర్తులు వాళ్ళు. యేసు ప్రభు వారు తన చేతికైన గాయాలు తోమాకు చూపిస్తాడు. గుర్తుల బలం, అది గుర్తులు బలం. అలాగా పౌలు గారు కూడా, నాకు కూడా అపోస్తులకి ఏ అర్హతలు ఉన్నాయో అలాంటి అర్హతలు నాకు ఉన్నాయి. 1 వాక్యము చేతను, 2 క్రియ చేతను, 3 గురుతుల బలము చేతను, 4 మహత్కార్యముల బలము చేతను, 5 పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ చేయింపని వాటిలో దేని గూర్చి మాటలాడ తెగింపను. వాళ్ళకి ఎన్ని అర్హతలు ఉన్నాయో నాకు కూడా అన్ని అర్హతలే ఉన్నాయి. కనుక నేను అపోస్తులుడిని. అందుకే ప్రారంభంలో ఏమంటాడు? రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏమంటాడు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం
వచనం. మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడును యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడు యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు తండ్రి వలన ప్రత్యేకింపబడిన వాడను. దేవుడు అంటే తండ్రి, తండ్రి వలన ప్రత్యేకింపబడిన వాడను. ఏమన్నాడు యేసుక్రీస్తు దాసుడు అంటే ఎందుకు ఆ మాట అంటున్నాడు? రోమీయులు ఇతను అపోస్తులుడని నమ్మటానికి కంగారు పడుతున్నారు. అపోస్తులుడు అంటే వాళ్ళకి కదా, భాషలు మాట్లాడారు కదా, స్వస్థతలు చేశారు కదా, పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళకు ఉన్నాయి కదా, ఇతనికే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. వాళ్ళు పరిశుద్ధాత్మ వరం పొందడానికి అగ్నిబాప్తిసం మేడగదిలో పెంతుకొస్తు పండుగ దినాన్ని తీసుకున్నారు కదా, మరి పౌలుకి ఏ మేడగదిలో వచ్చింది పరిశుద్ధాత్మ వరం? ఇవన్నీ కూడా మనవాళ్ళు ఈరోజు అంతా ఎలాగైతే భయంకరంగా తర్జుమా చేసి ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తారో, తప్పుడు బోధల్లో ముంచేస్తారో, అలాగ ఆ రోజు పౌలు గారికి ఎదురయ్యారు వీళ్ళంతా. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, ప్రారంభిస్తూ రోమీలకు యేసుక్రీస్తు దాసుడు యేసుక్రీస్తు దాసుడు నేను అపోస్తలుడుగా ఉండుటకు అపోస్తులుడుగా నేను ఉండాలని, 13వ వాడిగా నేను ఉండాలని పిలువబడిన వాడును దేవుని దేవుని సువార్త మరి దేవుడు ఏం చేశాడు? మరి ఆ అపోస్తులను పిలిచాడా? సముద్రపోటుకు వెళ్ళాడు, నువ్వు నన్ను వెంబడిస్తావా అన్నాడు. అలాగే లోకా దగ్గరికి వెళ్ళావు, నువ్వు నన్ను వెంబడిస్తావా అన్నాడు. అలాగే అందరి దగ్గరికి వెళ్ళి, అపోస్తులు అందరి దగ్గరికి వెళ్ళి పిలిచాడు, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు బట్టే జాలరుగా చేస్తాను అని అన్నాడు క్రీస్తు. అలాగే నేను కూడా పిలువబడిన వానిగా, అపోస్తలుడుగా ఉండుటకు అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వానిగా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలను నేను రోమాలో రోమాలో ఉన్న దేవుని సంఘానికి అనగా పరిశుద్ధులుగా మీరు ఉండాలని పిలువబడిన వారందరికి, అన్యజనులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చదివేస్తే అర్థం కాదు కదా. పౌలు గారు రాసిన రోమా పత్రిక నుండి చివరికి వెళ్ళేసరికి ఫిలిప్పీలు, దెస్సలోనికీలు పత్రికల వరకు ఆయన ఈ సిద్ధాంతాలు చాలా జాగ్రత్తగా చెప్పాడు. అవి మత్తయి, మార్కు, లూకా, యోహాను అర్థమైపోయినంత సులువుగా పత్రికలు, పౌలు రాసిన పత్రికలు అర్థం కావు. తెలుసా మీకు? మత్తయి, మార్కు, లూకా, అలాగే ఆదికాండం నుంచి మలాకీ వరకు ప్రవక్తల ప్రవచనాలు ఇవి అర్థమైనంతగా, ఆదికాండం నుంచి మలాకీ వరకు అవే అర్థమైనట్టుగా, అలాగే మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తుల కార్యాలు ఇవి అర్థమైనట్టుగా పౌలు రాసిన పత్రికలు అర్థం కావు. ఎవరికి అర్థం అవ్వలేదట తెలుసా? పేతురు గారికి అర్థం కాలేదట. పేతురు గారికి అర్థం కాలేదు. 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీయండి, అందరూ తీసి చదవాలి. పేతురు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, పౌలు గారి గురించి ఏం చెప్తున్నారు ఆయన, అది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు జాగ్రత్తగా మెమరీలో పెట్టుకోవాలి. ఏమంటున్నాడు? మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు పత్రికలు రాసి ఉన్నాడు. ఈ పత్రికలను గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే ఈ పత్రికల్లోని సారం ఆయన బోధించినప్పటికీ, అయితే వాటిలో కొన్ని సంగతులు, ఇప్పుడు మీరు చదువుకున్న సంగతులు, ఈ రోమపత్రిక 15వ అధ్యాయం మరి 14వ వచనం నుండి చదువుకున్నారు కదా, అలాగే రోమపత్రిక నుంచి చదువుకున్నారు కదా, వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవని ఎవరంటున్నారు? పేతురు. అపోస్తులలో అగ్రగణ్యుడు, అపోస్తుల్లో పెద్దవాడు,
వీటిలో కొన్ని సంగతులు గ్రహించుట కష్టమైన కష్టమైనవి. వీటిని వీటిని విద్యావిహీనులు విద్య లేనివారు, అందుకే చదువుకోమంటాను. బాగా తెలుగు బాగా నేర్చుకోవాలి. అక్షరాలు రాయని వాడు బైబిల్ బోధిస్తాడా? ఏ? మన దగ్గర భోజనాలు వడ్డించడానికి గత కాలంలో ఒక ఆయన వచ్చేవాడు. ఎవరినైనా కట్టయ్యరా, కామినాయుడు కామినాయుడు వచ్చి కూర్చుంటాడు. ఆ లాస్ట్ బెంచి వరుసలో కూర్చుంటాడు. ప్రసంగం అంతా రాసుకుంటాడు. అది పట్టుకెళ్ళిపోయి 4 వారాలు రాడు. ఈ 4 వారాలు జనాల దగ్గరికి వెళ్ళి అది బోధించుతుంటాడు. ఈ మధ్యన విశాఖపట్నం పాస్టల్ కాన్ఫరెన్స్లో ఇతడు ఒక సభ్యుడు. ఇంత మంచి ప్రసంగాలు చేసేస్తున్నాడని. అతనికే భాషే సరిగ్గా రాదు. నా ప్రసంగాలు, ప్రసన్నబాబు ప్రసంగాలు, జాన్సన్ ప్రసంగాలు అన్నీ రాసేసుకుంటాడు నోట్స్ తెచ్చుకొని. చూసారో లేదో, మోకాలు వేసేస్తాడు. ఇవన్నీ రాసేసుకొని ఇంటికి వెళ్ళి ఎంత చక్కగా బట్టి పట్టేసి అదే పద్ధతిలో వాక్యాన్ని బోధిస్తాడు. ఇక ముందు ఈ మధ్యకాలంలో తెగించాడు. మళ్ళీ బాగా తెగించి ఏం చేశాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. చదువు లేని వాళ్ళు ఛాలెంజ్లు చేయకూడదు. ఎందుకంటే మంచి మేధావులు ఉన్నారు. ఆ మేధావులు మీకు తగిలితే మీకు నోటంబడి మాట రాదు. అర్థమైందా? తొందరపడకూడదు. సో ఈ మధ్యన శాంసన్ ఇంట్లో ఉంటుంది. ఏం పేరేమే? శాంతి. శాంసన్ ఇంట్లో శాంతి అని మీ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను పని చేయనివ్వండి, నాకు పని ఇవ్వండి, నాకు అన్నం పెట్టండి అనేదే. ఆవిడ కూడా ఛాలెంజింగ్ లేడీ స్పీకర్ ఆవిడే. మరి శాంసన్ గారు అంటున్నాడు, నాన్న ఈ మధ్యని శాంతి ఛాలెంజర్ అయిపోయింది. నన్ను నోరుమోయాను. దాని ముఖానికి దానికి నీకు ఛాలెంజర్ ఎటురా అన్నాను. దానికి అసలు చదువు రాదు, బడికెళ్ళలేదు. ఈ మధ్యన కారెడుతున్నారట ఆవిడకి స్టేజ్ దగ్గర తీసుకెళ్ళడానికి. చూసారా ఎలాగైపోయిందో పరిస్థితి. సాతాను పనికి మాలిన వారందరినీ గొప్పగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటుంది. పనికొచ్చే వాళ్ళందరూ రోడ్ల మీద బికారీలాగా తిరుగుతూ సువార్త ప్రకటిస్తుంటారు. మన ఆడవాళ్ళు ఏమీ లేని వాళ్ళు, దిక్కులేని వారిలా సువార్త ప్రకటిస్తున్నారు అనుకుంటారు వాళ్ళు. లేదా విదేశాల నుంచి ఏదో డబ్బు వస్తుంది, వీళ్ళు బాగా తింటున్నారు అనుకుంటారు వాళ్ళు. అనుకునేవ్వండి, వాళ్ళు ఏమనుకున్నా 2 మాటలు చెప్పేసి వచ్చేయండి. అందుకే ఆ కరపత్రం మీకు రాశాను. అది ఈజీగా ఎవరికైనా చెప్పొచ్చు. మైండ్లో, నీ హృదయంలో ఎవరున్నారు? విషపురుగులు, విషనాగులు ఉన్నాయా, లేదా యేసుక్రీస్తున్నాడా? నీలో యేసు ఉంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసం పొందినప్పుడే వచ్చేసాడు. కనుక వాళ్ళు డెవలప్ అవ్వరు. అంటే ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటారు. నేనేదో ప్రసంగికుడిని అయిపోవాలి, నేనేదో పెద్ద లెక్చరర్ని అయిపోవాలి, నన్ను వెంటనే మాట్లాడించండి నెట్లో అని ఇలాగ మీరు గెంతకూడదు. చాలామంది గెంతుతున్నారని విన్నాను. నా దగ్గర పెడతాను పరీక్ష. ఏదో ఒక రోజు నేను కిందన కూర్చొని ఎవరెవరు మాట్లాడతానన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళకి పెడతాను టెస్ట్. వాళ్ళు కానీ అదేలేండి బొమ్మ, వాళ్ళు కానీ సరిగ్గా చెప్పలేదనుకోండి, అప్పుడే చర్చిలోంచి తగిలేస్తాను. నువ్వు వెళ్ళి చెప్పుకో, ఇక ఇందులో ఉండి చెప్పకు. ఇందులో ఉంటే నువ్వు చెప్పిన తప్పులకు మేము కాసుకోవాలి. అన్నిటిని మేము అలాంటివి తట్టుకోలేము బాబు, నువ్వు బయటికి వెళ్ళి బోధించుకో ఎవరికని చెప్పండి, పర్వాలేదు. అందుకే పేతురు లాంటి వాడే, అపోస్తులు అగ్రగణ్యుడు పేతురు లాంటి వాడే పౌలు వయసులో చిన్నోడు, అందరికంటే జూనియరు. కానీ దేవుడు నన్ను పిలిచాడు అని చెప్పుకొని యేసుక్రీస్తు వలన అపోస్తులుడుగా పేర్కొనబడినటువంటి పౌలు రోమా సంఘానికి రాశాడు. ఈ పాటలు పేతురు గారు కూడా చదివారు. చదివి ఏమంటున్నారు? అయితే వాటిలో కొన్ని సంగతులు, అయితే మొదటి నుంచి చదువు నాయన. వీటిని గూర్చి తన పత్రికలను 16వ వచనం. వీటిని గూర్చి పౌలు గారు తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్య లేని వారును, స్థిరం లేని వారును, తక్కిన ప్రాఫెసీలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను
అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనానికే అపార్థము చేయుచు బైబిల్ని అపార్థం చేసి తప్పుడుగా బోధిస్తుంటారు, వక్రముగా తిప్పుతారు. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అవి. పౌలు గారు అది రోమాపత్రిక, అందుకే చెప్తానన్నాను మీకు. నేను రోమాపత్రిక చెప్తాను. అసలు రోమాపత్రికను ఎవరు ముట్టుకోరండి. ఎవరు చూడండి, పాత నిబంధనలో ప్రవక్తలు, పాత నిబంధనలో రాజులు, పాత నిబంధనలో విశ్వాసులు, నాయకులు, వాళ్ళ గురించి చెప్తారు తప్ప అబ్రహాం గురించి చెప్తారు, ఇస్సాకు గురించి చెప్తారు, యాకోబు గురించి చెప్తారు, దావీదు గురించి చెప్తారు, ఇవన్నీ చెప్తారు. ప్రవచనాలను ఏం చేస్తారట, ఈ ఈ నేను మీకు ఈ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మీకు 9వ వచనంలో చూడండి ఒకసారి, 8, 9 వచనాల్లో అడుగుని ఈ హేతువు చేత ప్రవచనం అయితే నాయన అది సగం నుంచి పేరా అయినట్టుగా రాస్తారు, దూరం పెట్టి. అంటే మిగతా వచనాలతో కంటిన్యూగా ఉండవు, అవి విడగొట్టి ఏమని రాస్తాడు, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారముడాయను, ఇందు విషయమై ఈ హేతువు చేత అన్ని జనుల్లో నేను స్తుతించును, నేను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయదును అని వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవచనం ఇది తెలియక ఆ నోటుకొచ్చినట్టు చెప్పేస్తుంటాడు. ఇది ప్రాఫెసీ, ఇది ప్రవక్త, ఇది ఎప్పుడు రాయబడింది, ఎవరు చెప్పారు దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పటంలో దేవుని ఉద్దేశం ఏంటి, పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు కూడా ప్రవచనాలలోని ఒక్కొక్క దానిని విడగొట్టి గ్యాప్ ఇచ్చి చెప్తుంటాడు అన్నిని. ఇది పలానా ప్రవక్త రాశాడు, అప్పటికే ఉంది ఇది. ఇప్పుడు మనం 2000 ప్రారంభంలో ఉన్నారు పౌలు గారు, మనం 2000 ముగించేసుకొని 3000లో 25 సంవత్సరాలు వచ్చేసాయి మనకు అప్పుడే. కనుక కాలం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి వలన, ఎందుకు జరిగాయి, ఈ సమాధానాలు ఉండాలి మీ వచనాల్లో. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. అంతేగాని బైబిల్లో ఒక వచనం తీసేసి చెప్పేయటం కాదు. యు మస్ట్ వెరీ కేర్ఫుల్. బైబిల్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి. తప్పు చెప్పావనుకో ఏమన్నాడు, తప్పు చెప్తే ఏమన్నాడు, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను కూడా అపార్థం చేసుకున్నారట. లేఖనాలు అంటే ఈ ప్రాఫెసీలు, ప్రవక్తలు రాసినవి. వీటిని అపార్థం చేసుకొని తమ స్వకీయ నాశనం, అంటే వాళ్లే నరకానికి వెళ్ళిపోతున్నారు. మీకు ఎవరు చెప్పకపోతే అదే రైట్ అనుకొని మీరు నరకానికి పోతారు. కనుక ఎప్పుడు కూడా బైబిల్ చెప్పేవాళ్ళని ప్రసంగాలు కళ్ళు మూసుకొని వినేయకండి. అది ఖచ్చితంగా ఉందా లేదా, కరెక్ట్గా అలా చెప్తున్నాడా, ఇంక దేనికైనా కనెక్ట్ చేసాడా, అవి మీరు చూస్తుండాలి. ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఈ ప్రవచనాలను చాలా జాగ్రత్తగా సున్నితంగా ఆలోచించి చెప్పాలి. లేకపోతే స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. ఎవరన్నారు, పేతురు గారు. ఎవరిని గురించి అన్నారు, పౌలు గారి గురించి. ఏం రాశారు, ఆయన పత్రికల గురించి. ఈ పత్రికలు పేతురు గారికే కష్టమైతే పేతురు గారు విద్యావిహీనులను ఎందుకు అన్నారు, పేతురు గారు కూడా చదువుకోలేదు కనుక. మీకు అర్థమైందా, పేతురు గారు విద్యావిహీనులను ఎందుకన్నారు, పాపం జాలరు కదా, చేపలు పట్టుకునేవాడు, ఆయనకి ఏం తెలుసు, చదువు లేదు గనక ఖచ్చితంగా చెప్పాడు, విద్యావిహీనులు, అస్థిరులైన వారు. కనుక బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.